ఢిల్లీ పేలుడు కేసులో విచారణ ఎదుర్కొంటున్న అల్ ఫలా యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్దికీని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 25 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని మహూ ప్రాంతంలో జరిగిన ఆర్థిక మోసం కేసులో నిందితుడిగా ఉన్న అతన్ని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. హమూద్ అహ్మద్ సిద్దికీ 25 ఏళ్ల క్రితం మహూలో ఒక నకిలీ ప్రైవేట్ బ్యాంకును స్థాపించాడు. ప్రజల డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మబలికాడు. వందలాది మంది నుంచి డిపాజిట్లు సేకరించాడు. ఈ స్కామ్ బయటపడగానే 2000 సంవత్సరంలో తన కుటుంబంతో సహా మహూ నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి అతడి కోసం మహూ పోలీసులు నిన్న హైదరాబాద్లో అతన్ని అరెస్ట్ చేశారు. అతను లో ప్రొఫైల్ను మెయింటైన్ చేస్తూ షేర్ ట్రేడింగ్ చేస్తున్నాడని తెలిపారు. ఢిల్లీ పేలుడు కేసు విచారణలో భాగంగా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో హమూద్పై చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మోసం కేసు వివరాలు బయటపడ్డాయి.